రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, విశాఖకు చెందిన ఒక నవవధువు సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది సార్. పెళ్ళై జస్ట్ 40 రోజులు అయింది. సో అంతలోపే ఆమె ఈ విధంగా సూసైడ్ చేసుకుంది. అసలు ఆమె సూసైడ్ గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా చేసింది, పోలీసులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏం చెప్తున్నారు, దానికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? కృష్ణవేణి అనే ఒక 25 ఏళ్ళ అమ్మాయి పెళ్ళైన 40 రోజులకే ఆత్మహత్య చేసుకోవడం మిస్టీరియస్గా మారింది. ఈ అమ్మాయి చివరి కాల్ ఎవరికి వెళ్ళింది అనే దాని మీద పోలీసులు ఫోకస్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఫోను ఐఫోన్ కావడం, ఐఫోన్లో పాస్కోడ్ పెట్టుకోవడం, దానివల్ల ఇప్పుడు అది ఓపెన్ కావట్లేదు. అందుకని దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. దాన్ని ఓపెన్ చేసి సిడిఆర్, కాల్ డేటా రికార్డు, తర్వాత చాటింగు, తర్వాత బ్రౌజింగ్ హిస్టరీ, ఎవరికి వెళ్ళింది లాస్ట్ కాలు, ఇవన్నీ విచారించి ఆ కాల్ వెళ్ళిన వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అసలు డీటెయిల్స్ ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకుంది, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అనే విషయాలు మనం చూద్దాం. ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి. ఈ అమ్మాయి వాళ్ళ నేటి వచ్చి విజయనగరం రామభద్రాపురం మండలంలో మిత్తివలస గ్రామం. సో ఈ అమ్మాయి అంత పెళ్లికి ముందు నుంచి కూడా వైజాగ్లోనే ఉంటుంది. గోపాలపట్నంలో ఒక షాపులో పనిచేస్తూ ఆ అమ్మాయి ఒక హాస్టల్లో ఉండేది మొన్నటి వరకు. దాని తర్వాత మేలో ఆ అమ్మాయికి మే 13న పెళ్ళయింది. పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా సేమ్ మండలం, అక్కడే మెంటాడ అనే గ్రామానికి సంబంధించినవాడు. ఈ అమ్మాయికి దగ్గర బంధువు కూడా, సో బాగా తెలిసిన వ్యక్తి. సో ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ఓకే చేసింది. అరేంజ్డ్ మ్యారేజ్, సొంత బంధువులే. సో ఇద్దరు, ఈ అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో వైజాగ్లో పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి పిహెచ్ పాలెం ఆర్హెచ్ కాలనీలో 20 రోజులకి ముందు ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. సో ఉన్నాక వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళని చెప్తున్నారు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మా అల్లుడు మంచోడు, మా అల్లుడి మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు, మేము ఈ మధ్యనే వాళ్ళ ఇంటికి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళాము, సారీ అవి తీసుకొని, వాళ్ళు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, నా కూతురు కూడా చాలా హ్యాపీగా ఉంది, అమ్మాయికి మా అల్లుడు వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు చెప్పేది, ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది వాళ్ళు చెప్తున్నారు. దాంతో ఇంకా కాంప్లెక్స్గా అయింది. మామూలుగా అయితే ఇటువంటి కేసుల్లో పెళ్ళైనాక ఉమెన్ ఆత్మహత్య చేసుకుంటే అబ్బాయి మీద అనుమానాలు ఉంటాయి, తల్లిదండ్రులు కూడా అబ్బాయి మీద చెప్తారు. మనం రీసెంట్ కేసు చూసాం, రాధా గాయత్రి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ అల్లుడే చంపేస్తాడని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం పేరెంట్స్, ఈఎంఐ పేరెంట్స్, మా అల్లుడు మంచోడు, మా అల్లుడు అలాంటివేమీ చేసే అవకాశం లేదు, మా అల్లుడు గొడవలు కానీ డౌరీగా డిమాండ్లు కానీ ఏమీ చేయలేదు, చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు అని చెప్తున్నారు. దాంతో పోలీసులకి కొద్దిగా టఫ్ అయింది. ఆల్రెడీ వాళ్ళు పోలీసులు భర్తను విచారిస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళని, తల్లిదండ్రులని అంతా కూడా విచారిస్తున్నారు. మరోవైపు పోస్ట్మార్టం చేశారు. ఈ అమ్మాయి ఎటువంటి సూసైడ్ నోట్ కూడా విడుదల చేయలేదు. అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో విసరా అదంతా కూడా టాక్సికాలజీకి పంపించారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కూడా పెట్టారు. అంటే ఏమన్నా ఎవరైనా చంపి అమ్మాయిని గురిలాగా చేశారా, ఎందుకంటే ఈ అబ్బాయి అయితే ఆ టైంకి లేడు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూశారు. అలాగే ఆఫీసులో కూడా విచారించాడు. ఈ అమ్మాయి చనిపోయిన టైంకి ఈ అబ్బాయి ఆఫీసులో ఉన్నాడు, రాలేదు. అబ్బాయి ఈవినింగ్ వచ్చినప్పుడు చూస్తే ఈ అమ్మాయి వేలాడుతుంది. దాంతో అతను భయపడి ముందుగా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు, దాని తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాడు, దాని తర్వాత వాళ్ళ సలహా మేరకు పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పాడు అనమాట. సో అందువల్ల ఈ అబ్బాయి మీద అయితే ఇప్పటివరకు అనుమానాలు రేకెత్తే విధంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ పోలీసులు అన్ని యాంగిల్స్లో చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. మామూలుగా ఫోన్ అయితే ఈ పాటికి వాళ్ళ ఫోన్ని దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి చెప్పేసేవాళ్ళు. అది ఐఫోన్ కావడం, పాస్కోడ్ పెట్టడంతో దాన్ని అక్కడికి పంపించారు. నిజానికి ఐఫోన్ పాస్కోడ్ ఉన్నా కూడా ఇవాళ టెక్నాలజీ ఓపెన్ చేసేయచ్చు. కాకపోతే పోలీసులు మామూలుగా దాన్ని అంతా లీగల్గా చేయాలి కాబట్టి ఫోరెన్సిక్ లైన్లో ఎవరికైనా చిన్న షాప్ వాళ్ళకి ఇస్తే చాలామంది చేసేస్తారు ఐఫోన్ అయినా కూడా. కానీ వీళ్ళు అక్కడికి తీసుకెళ్లారు. మామూలుగా ఐఫోన్కి వాటికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్లో మనం చేసేయచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి గతంలో షాప్లో పనిచేసింది కాబట్టి అక్కడ ఏమైనా
ఈఎంఐకి అఫైర్లు కానీ లేకపోతే ఎవరైనా వేధింపులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇవాళ చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఏదో ఒక అఫైర్ నడవడం, వాళ్ళతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం, రకరకాల కారణాల వల్ల వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే మల్టిపుల్ అఫైర్స్ కూడా అమ్మాయిలు నడుపుతున్నారు. సో అలాంటి యాంగిల్లో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పాత గోపాలపట్నం షాప్కి వెళ్ళి ఈ అమ్మాయి గతంలో ఎవరితో ఏమైనా క్లోజ్గా ఉండదా, ఎవరైనా ఈ అమ్మాయిని వేధించే వాళ్ళ లవ్ చేస్తున్నాం అని చెప్పి ఇలాంటి యాంగిల్స్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే గతంలో హాస్టల్లో ఉండింది కాబట్టి అక్కడ ఈ అమ్మాయి రూమ్మేట్స్ కానీ వాళ్ళతో కూడా విచారిస్తున్నారు. దీనికంతా కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ అమ్మాయితో హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అదే హాస్టల్లో ఉండకపోవచ్చు. సో వాళ్ళని ట్రేస్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఈ అమ్మాయికి ఎవరైనా అబ్బాయిలు వచ్చి పికప్ చేసుకునేవాళ్ళు, ఏమైనా అఫైర్లు ఉన్నాయా, అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే చాలాసార్లు పెళ్లి చేసుకున్నాక కూడా అమ్మాయిలు పాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్లతో టచ్లో ఉండాలనుకుంటారు, వాళ్ళతో కూడా కలుద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు కొంతమంది వీళ్ళని దూరం పెట్టేస్తారు. ఇక పెళ్ళి అయిపోయిందిలే, మనం వేరే వాళ్ళని చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ కారణాలతో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఆ యాంగిల్లో కూడా పోలీసులు చూస్తున్నారు. అంటే జనరల్గా ఆత్మహత్యల కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఇండియాలో సంవత్సరానికి ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే 2024 ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 170,746 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మనకు చాలామంది తెలియని అంశం ఏంటంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు ఇండియాలో. ఆ సంవత్సరం 125,449 మంది మగవాళ్ళు చేసుకుంటే ఆడవాళ్ళు కేవలం 45,245 మంది చేసుకున్నారు. అంటే 73.5% మగవాళ్ళ ఆత్మహత్యలు ఈ దేశంలో ఉంటే ఓన్లీ 26.5% మాత్రమే ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకునే సంఖ్యలో మగవాళ్ళదే 73% ఉందన్నమాట. సో ఇది బేసిక్గా మనకి ఉన్న డేటా. అంటే చాలామంది అనుకుంటారు మగవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, అమ్మాయిలే వీక్గా ఉంటాయని. కానీ ఆత్మహత్యల డేటా చూస్తే రివర్స్. ఎందుకంటే వాళ్ళు అందరికి చెప్పుకోలేరు, ఏడవలేరు. సో వాళ్ళకి పెంటప్ పెయిన్ కానీ యాంగర్ కానీ పెరిగిపోయే ఆత్మహత్యలు, అది కూడా పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా మనకి డేటా చెప్తుంది. సో ఆ రకంగా కూడా చూసుకున్నప్పుడు మనకి మగవాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. బట్ ఈ కేసులో ఈ అమ్మాయి ఇటు భర్త వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేదన్నప్పుడు అమ్మాయికి ఏమన్నా వర్క్ ప్రెజర్ అన్నా ఉండాలి, లేకపోతే ఆర్థికంగా ఏమన్నా సమస్యలు ఉండాలి, లేదా భర్త తెలియని టార్చర్ ఏమన్నా ఉండాలి. అంటే చాలామంది బయటికి నటిస్తుంటారు బాగున్నట్టుగా, బంధువులు పోయినప్పుడు ఇద్దరు కూడా నటించవచ్చు హ్యాపీగా ఉన్నట్టు. అదే మనకు తెలీదు, అమ్మాయి చెప్పకపోవచ్చు. ఎందుకంటే పెళ్ళి 40 రోజులు అయింది, ఇప్పుడే ఎందుకు మన ఇంట్లో ఇవన్నీ కంప్లైంట్లు ఇవ్వడం అని కూడా అనుకోవచ్చు. సో భర్త కారణం అయ్యిండే ఛాన్స్ ఉంది, లేదు అమ్మాయికి ఏమైనా ఎక్స్ అఫైర్లు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదు ఆర్థికంగా ఇద్దరు కూడా, ఈ అమ్మాయి షాప్లో పనిచేసింది, ఇప్పుడు పని చేయట్లేదు, భర్త ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో ఉన్నాడు, ఆర్థికంగా గొడవలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. అంటే డౌరీ అడగకపోయినా ఆర్థికంగా సమస్యలు ఉండొచ్చు. మామూలుగా పెళ్ళైనాకనే ఇవన్నీ బయటకు వస్తుంటాయి. కొద్ది రోజులు అర్లీ డేస్లో ఇవన్నీ రావు. రోజులు గడిచే కొద్దీ ఆ రొమాన్స్ లేకపోతే ఇది తగ్గి నిజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు అవన్నీ వస్తాయి. అంటే పిల్లల్ని కనుక్కోవాలంటే సమస్యలు, ఈ డబ్బులతో ఏ జీతంతో నేను ఎలా పెంచాలి, ఇవన్నీ ఇంకా అక్కడ ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్లో ఏమన్నా గొడవపడి ఉంటే కూడా చెప్పలేము. సో అందుకని పోలీసులు ఇలాంటి కేసుల్ని పరిశీలించడం కొద్దిగా రిస్కీగానే ఉంటుంది. మామూలుగా అయితే తల్లిదండ్రులు ఆరోపించుంటే అతని మీద అనుమానంతో చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు ఆ ఫోన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఐఫోన్ కానీ ట్రాక్ చేయగలిగితే అందులో లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, ఎందుకంటే చాలామంది చనిపోయేటప్పుడు లాస్ట్ కాల్ వెరీ ఇంపార్టెంట్, అది ఎవరికి చేశారనేది కూడా వెరీ ఇంపార్టెంట్, అందులో ఏం మాట్లాడారు అనేది. సో అవన్నీ వచ్చినాక కానీ ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.